రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కో ఇన్ఛార్జిగా నియమితులైన కనమేని చక్రధర్ రెడ్డిని సోమవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో పార్టీ నేతలు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు। ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్, జిల్లా నాయకులు మిరియల్కర్ శ్రీనివాస్, దిటి నర్సింహులు, మాజీ జెడ్పీటీసీ మెరుగు యాదగిరి గౌడ్, కొండం రాజురెడ్డి, అంజనరావు, ఎల్సాని దేవయ్య, రంజాన్ నరేష్, షాదుల్ పాప, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు। మొదటి నుంచి కూడా విద్యార్థి ఉద్యమాల నుంచి విద్యార్థి దిశ నుంచి కూడా ఎన్ఎస్సీఐలో కీలకమైన పాత్ర పోషించి ఈ పార్లమెంట్ ఎన్నికల కూడా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం। ఎందుకంటే పూర్తిగా మీదేసుకొని వ్యయప్రయాసాలకు కూర్చి చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు। మేము ఉద్యమంలో పనిచేసి మేమందరం వారి నాయకత్వంలోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం। మాకు పెద్ద అవకాశం ఉన్నా కూడా చక్రారెడ్డి గారి నాయకత్వంలో మేము అందరూ వచ్చి జైన్ కావడం జరిగింది। కాబట్టి వారికి ఇవాళ సన్మాన కార్యక్రమంలో బాగా సన్మానం చేద్దామని చెప్పి అనుకుంటున్నాం। వారికి అందరి తరఫున నేను వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం। ఇప్పుడు జరుగుతున్నటువంటి కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల బాధ్యతను చక్రధర్నకు ఈ ఏరియా బాధ్యత అప్పచెప్పడం చాలా సంతోషకరం। ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు। ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్ కార్యక్రమాలన్నీ కూడా అన్ని గ్రామాలల్లో నాయకులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, కార్యకర్తలకు ఇవి అన్నీ తెలిసిందే। కానీ అందరూ కూడా మంచి సమన్వయంతో పనిచేసి మన ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి వెలిచాల రాజేంద్రరావు గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది। కాబట్టి అందరూ కూడా మంచి మనసుతో పనిచేసి మంచి మెజార్టీ ఇప్పించినట్టయితే మనందరికి కూడా గౌరవం దక్కుతుంది, మన మండలకు కూడా చాలా గొప్ప పేరు ఉంటుంది। అన్నగారు బాధ్యత తీసుకున్నందుకు వారు